హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు శ్రీనివాస్ మెక్ అకాడమీ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం 2024 నుంచి 2026 జూన్ వరకు జరిగినటువంటి అన్ని రైల్వే ఎగ్జామ్స్‌లో అడిగినటువంటి జనరల్ సైన్స్‌లోని బయాలజీలోని పీవైక్యూ యొక్క పార్ట్ 11 డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటూ వీడియో. ఈ యొక్క పార్ట్ 11లో మనం ఏం చేయడం జరుగుతుందంటే క్వెషన్ సాల్వింగ్ అయితే చేయడం జరుగుతుంది. ముఖ్యంగా దీనికి సంబంధించింది కణజాలానికి సంబంధించినటువంటి డేటా అయితే స్టార్ట్ చేద్దాం కాబట్టి వీడియోని చాలా కేర్‌ఫుల్‌గా వినండి. ఆల్రెడీ మనం ప్రీవియస్‌గా ఏం డిస్కస్ చేసుకున్నాం? థియరీ కంటెంట్ డిస్కస్ చేసుకున్నాం కదా! అఫీషియల్ ఎన్‌సీఈఆర్‌టీ ఇచ్చింది. సో, దాని యొక్క కంటిన్యూషన్‌లో భాగంగా గత రైల్వే ఎగ్జామ్స్‌లో అడిగినటువంటి క్వెషన్స్ అన్ని కూడా మనం ఇక్కడైతే కవర్ అప్ అయితే చేయడం జరుగుతుంది. ఓకే. మరింకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం. వెళ్ళిపోయే ముందు మీరందరూ ఏం చేయాలి? వీడియోని లైక్ చేసి ఛానెల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సో, దిస్ ఈస్ అవర్ న్యూ ఛానల్ శ్రీనివాస్ మెక్ అకాడమీ ఛానల్. అండ్ దాంతో పాటు మన యొక్క యాప్ అనేది మీకోసం అందుబాటులో ఉంది. యాప్‌ని ప్రతి ఒక్కరు కూడా ఇన్‌స్టాల్ చేసి రెగ్యులర్‌గా ఫాలో అవుతుంది. అండ్ అవర్ ఫస్ట్ క్వెషన్ ఇన్ దిస్ వీడియో. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లాంట్ టిష్యూస్ ఈస్ నాట్ ఏ టైప్ ఆఫ్ సింపుల్ టిష్యూ? ఈ కింది వాటిలో ఏ మొక్క కణజాలం అనేది సరళ కణజాలం రకం కాదు. ఓకే. సో, మనకిక్కడ దృఢ కణజాలం, మృదు కణజాలం, స్థూల కోణ కణజాలం ఇవన్నీ గూడా సరళ కణజాలానికి కిందికి రావడం జరుగుతుంది. సంక్లిష్ట కణజాలాల దాంట్లో మనకు దారు మరియు పోషక కణజాలం అంటే క్సీలం అండ్ ఫ్లోయమ్ అనేది రావడం జరుగుతుంది. సో, సంక్లిష్టమైనటువంటి దాంట్లో మనకి ఒక డేటా ఉంటుంది కాబట్టి దిస్ ఈస్ అవర్ ఆన్సర్. సో, దీనికి సంబంధించినటువంటి కాన్సెప్ట్ ఆల్రెడీ మనం పార్ట్ 9 అండ్ పార్ట్ 10లో డీటెయిల్డ్‌గా లేటెస్ట్ ఎన్‌సీఈఆర్‌టీ డిస్కస్ చేసుకున్నాము. ఇప్పటి నుంచి మన క్వెషన్స్ పెద్దగా ఎక్స్‌ప్లనేషన్స్ ఏమి ఉండవండి. డైరెక్ట్ క్వెషన్ టు ఆన్సర్. ఎందుకంటే థియరీ కాన్సెప్ట్ అంతా మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. 99% క్వెషన్స్ అన్నీ కూడా ఎన్‌సీఈఆర్‌టీ నుంచే వచ్చేసినాయి. ఓకే. సో, ఇక దారు రూపం అనేది మనకి ఈ విధంగా ఉండడం జరుగుతుంది. లేటెస్ట్ ఎన్‌సీఈఆర్‌టీ ప్రకారం మనకు దారు తంతు, దారు కణాలు, మృదు కణజాలము, దారునాళాలు ఇవన్నీ కూడా ఉండడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మళ్ళీ మనం డిస్కస్ చేస్తాం ఇదే వీడియోలో. ఓకే. అండ్ అదేవిధంగా రైల్వే ఎన్విరాన్మెంట్ సంబంధించినటువంటి పీవైక్యూ ఆల్రెడీ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో మన యొక్క ఛానల్ తరపున మీ అందరికి కూడా మన యొక్క అఫీషియల్ స్టోర్ అయినటువంటి instamojo.com/srinivasmiklo అందుబాటులో ఉంది. వాటన్నిటిని కూడా ప్రాపర్‌గా ఉపయోగించుకోండి. నెక్స్ట్ క్వెషన్. విచ్ ప్లాంట్ టిష్యూ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ట్రాన్స్‌పోర్టింగ్ వాటర్ ఫ్రమ్ రూట్స్ టు ద లీవ్స్? వేర్ల నుంచి పత్రాలకు నీటిని సరఫరా చేయడానికి ఏ మొక్క కణజాలం బాధ్యత వహిస్తుంది? అసలు ఎందుకు తీసుకెళ్ళాలి? కింద వేర్లున్నాయి గదా! వేర్ల దగ్గర నుంచి ఆకులకి అసలు నీటిని ఎందుకు తీసుకుపోవాలి అంటే, పైనేం జరుగుతుంది ఆకుల వద్ద కిరణజన్య సంక్రియ జరుగుతుంది. అంటే ఫోటోసింథసిస్ జరుగుతుంది. ఫోటోసింథసిస్‌లో పాల్గొనేటటువంటి ఏంటి అండి? వాటర్, ఇంకా చెప్పండి. సన్‌లైట్ అండ్ ఇంకా కార్బన్ డయాక్సైడ్. ఈ 3 ప్రధాన పాత్ర పోషిస్తాయి. సో, నీళ్ళేమో పైన ఉండవు. నీళ్ళేమో కిందుంటాయి. అది గూడా ఎక్కడుంటాయి? భూమి లోపల నుంచి నీటిని తీసుకుంటాయి. సో, నీటిని ఏం చేయాలి? పైకి తీసుకెళ్లాల్సి ఉంటుంది. అంటే మీరు అనవచ్చు సార్ వాన పడ్డప్పుడు అంటే, వాన పడ్డప్పుడు పైనుంచి వస్తది. కాకపోతే మనకి ఒక ఆకుల్లో నిల్వ చేసుకునేటటువంటి గదులనేవి లెవ్వన్నమాట. ఆ యొక్క నీటిని స్టోర్ చేసుకునేటటువంటి కెపాసిటీ లేదు కాబట్టి, ఆ యొక్క బాధ్యతని ఈ యొక్క నేల భాగానికి చెట్టు అందివ్వడం జరుగుతుంది. ఈ యొక్క వేర్లు ఆ యొక్క నీటిని ఒడిసి పట్టుకుంటాయి. ఓకే. కావాల్సినప్పుడు పైకి పంపిస్తాయి. సో, వేర్ల యొక్క నిర్మాణం ఇక్కడి నుంచి ఇక్కడి దాకా ఉంటదా అంటే ఉండదు. ఓన్లీ భూమి లోపల వరకు మాత్రమే ఉంటది. సో, ఈ వేర్ల దగ్గర నుంచి నీటిని తీసుకెళ్ళి మనకిక్కడ ఆకుల వరకు ట్రాన్స్‌పోర్ట్ చేయడానికి ఒక ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్‌ని పెట్టాం. ఆ యొక్క ట్రాన్స్‌పోర్ట్ సిస్టమే దట్ ఈస్ దారు అంటే జీరం. ఏం చేస్తదండి మొక్కలో ఉన్నటువంటి నాలిక కణజాలం మీద ఏం చేస్తది? ఈ యొక్క దారు తంతువు, దారు కణాలు, దారు మృదు కణజాలం, దారునాళాలతో సహాయంతోటి ఇక్కడ మృత కణజాలంతో మాక్సిమం ఉంటది. ఒక మృదు కణజాలం తప్ప మిగిలిందంతా కూడా మృత కణజాలం అంటే చనిపోయినటువంటి దేహం కలిగి ఉంటది. దీనిలోంచి ఆ యొక్క నీటిని మొత్తాన్ని కూడా కింది నుంచి పైకి తీసుకెళ్తది. ఓకే. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ఏ కాంప్లెక్స్ పర్మనెంట్ టిష్యూ రెస్పాన్సిబుల్ ఫర్ ద ట్రాన్స్‌పోర్ట్ ఆఫ్ వాటర్ ఇన్ ప్లాంట్స్? ఈ కింది వాటిలో మొక్కల్లో నీటి రవాణాకు బాధ్యత వహించినటువంటి సంక్లిష్ట శాశ్వత కణజాలం ఏమిటి? సో, ఫస్ట్ క్వెషన్ ఆన్సర్ ఇక్కడ మనకు తెలిసిపోయింది. ఒకటేంటిది సంక్లిష్టమైనటువంటిది. అదేంటిది? నీటి రవాణాకు. ఫస్ట్ క్వెషన్ 2 క్వెషన్ తెలిసి దీని ఆన్సర్ తెలుసు. ఏంటిదది? దారు. చూసినారు గదా! రైల్వేలో క్వెషన్స్ ఎట్ట ఫ్రేమ్ అవుతున్నాయనేది. అందుకే మనము ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్‌ని చాప్టర్ వైస్‌గా ఒక సీక్వెన్స్ ఆర్డర్‌లో సాల్వ్ చేస్తుంటే దిస్ ఈస్ ద బెనిఫిట్. ఏందంటే మనకు క్వెషన్ యొక్క ఫ్రేమింగ్ తెలుస్తది. ఎగ్జామినర్ ఎట్లా తయారు చేసిండో తెలుస్తది. కాబట్టి మనం ఏ కాన్సెప్ట్ చదువుతున్నాం, దాని యొక్క అప్లికేషన్ మనకు పనికొస్తుందా లేదా అనేది కూడా మనకు ఐడియా వస్తుంది. మీరు మార్కెట్‌లో ఏ బుక్ తీసుకున్నా సరే ఈ క్వెషన్స్ యొక్క సొల్యూషన్ దాంట్లో ఉందంటే దట్ ఈస్ బెస్ట్ బుక్. సో, నా ఉద్దేశంలో ద బెస్ట్ బుక్ ఈస్ ఎన్‌సీఈఆర్‌టీ ఓన్లీ. ఓకే. మెరిస్టెమాటిక్ టిష్యూ కంట్రిబ్యూట్స్ టు ప్లాంట్ గ్రోత్ బికాజ్ ఇట్ సెల్స్. సో, మనకిక్కడ మెరిస్టెమాటిక్ అంటే విభాజ్య కణజాలం మొక్కల పెరుగుదలకు దోహదం చేస్తుంది గదా! సో, ఎందుకంటే దాని యొక్క కణాలు డాష్. అగ్ర విభాజ్య కణజాలం, మధ్యస్థమా, పార్శ్వమా లేకపోతే ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఆప్షన్సా ఏంటి చెప్పండి? ఇమేజ్ మీకు క్లియర్‌గా కనిపిస్తుంది గదా! సో, విభాజ్య కణజాలం అంటే ఏంటిదండి? విభజన చెందుతూ ఉంటుంది. కణ విభజన జరుగుతూ ఉంటుంది. సో, ఏం చేస్తాయి? శాశ్వతంగా మనకిక్కడ డిఫరెన్షియేషన్ చేయడం జరుగుతుంది. అంటే శాశ్వతంగా భేదింపబడడం జరుగుతుంది. ఈ యొక్క విభాజ్య కణజాలాలు. ఓకేనా? సో, ఈ మొక్కల యొక్క పెరుగుదలకు దాంతో పాటు ఇది
ప్రారంభం అంటే పైన ఉండేటటువంటి కణాన్ని అండ్ దాంతో పాటు మధ్యస్థం అంటే కాండం యొక్క భాగాన్ని ఇంక్రీజ్ చేయడానికి అండ్ దాంతో పాటు ఈ యొక్క పార్శ్వం సంబంధించినటువంటి డేటా ఇదంతా కూడా దాంట్లో ఉండడం జరుగుతుంది. ఈ యొక్క విభాజ్య కణజాలాలు. అండ్ దాంతో పాటు మన యొక్క సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ అయినటువంటి వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్‌స్టాగ్రామ్ అండ్ అరటైని రెగ్యులర్‌గా ఫాలో అవుతుండండి. వీటి నుంచి మీకు అప్డేట్స్ అనేవి రావడం జరుగుతుంది. చూజ్ ఏ టర్మ్ టు కంప్లీట్ ద అనాలజీ. సారూప్యతను పూర్తి చేయడానికి ఒక పదాన్ని ఎంచుకోండి. ఓకే. ఎపికల్ మెరిస్టెమ్ లెంత్ అంటే ఎపికల్ అంటే ఇది లేటెస్ట్ ఎన్‌సీఈఆర్‌టీ ప్రకారం వచ్చినటువంటి డేటా మనం ఇక్కడ డిస్కస్ చేసుకుంటున్నాము. సో, కాండం అగ్రవిభాజ్య కణజాలం ఇక్కడ ఏమవుతుంది? ఇది పెరుగుదలకు కారణమవుతుంది. లాటరల్ మెరిస్టెమ్ ఓకేనా? సో, లాటరల్ మెరిస్టెమ్ అనేది మనకు దేనికి సంబంధించింది? చెప్పండి. లాటరల్ మెరిస్టెమ్ ఏంటిదండి? అది చెట్టు కాండం యొక్క చుట్టుకొలత. దీన్ని మనం గిర్త్ అని అంటాం. ఓకేనా? గిర్త్. ఇది కూడా మనం ఆల్రెడీ పార్ట్ 9లో డిస్కస్ చేసుకున్నప్పుడు చెప్పినా. మీకు స్టార్టింగ్ వీడియోలోనే ఈ క్వెషన్స్ వస్తాయని. ఏమవుతది? చుట్టుకొలత పెరగడానికి లాటరల్ మెరిస్టెమ్ అనేది ఉపయోగపడడం జరుగుతుంది. దాన్ని మనం పార్శ్వ విభాజ్య కణజాలం అని అంటాం. ఇది కూడా లేటెస్ట్ ఎన్‌సీఈఆర్‌టీలోంచి పిక్చర్ ఇది. నెక్స్ట్ క్వెషన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ అట్రిబ్యూటెడ్ టు ఏరియోలార్ కనెక్టివ్ టిష్యూస్ ఇన్ ద హ్యూమన్ బాడీ? ఈ కింది వాటిలో మానవ శరీరంలోని ఏరియోలార్ కనెక్టివ్ టిష్యూస్ అంటే విరల సంధాయ కణజాలానికి సంబంధించనిది ఏది? అంటే సంబంధించింది కాదు. ఓకే. సో, మనకిక్కడ ఏరియోలార్ సంయోజక కణజాలానికి సంబంధించి గనక తీసుకుంటే ఇది చర్మానికి, కండరాలకు మధ్య, రక్తనాళము, నాడీ కణాల చుట్టూ, ఎముక మధ్యలో మనం చూడవచ్చు. ఓకేనా? ఎక్కడెక్కడ ఉంటదండి? చర్మానికి, కండరాలకు మధ్య ఉంటది, రక్తనాళాల్లో ఉంటది, నాడీ కణాల చుట్టూ ఉంటది, ఎముక మధ్యలో ఉండవచ్చు. ఇది అవయవాల అంతర్భాగాలలో ఉండేటటువంటి ఖాళీ ప్రదేశాన్ని నింపుతుంది. ఇక్కడ చూడండి. అవయవాల లోపల ఉండేటటువంటి ఖాళీని నింపుతది. ఫిల్లింగ్ ద స్పేస్. ఓకే. ఇది కరెక్టే. అంటే ఇది మన యొక్క ఆన్సర్ కాదు. శరీర అంతర్భాగాలకు ఆధారాన్ని ఇస్తూ, శరీర అంతర్భాగాలు అంటే అంతర్గత అవయవాలకు మద్దతు ఇవ్వడం అంటే సపోర్ట్ చేయడం. అండ్ దాంతో పాటు కణజాలాల మద్దతు సహాయపడుతుంది. కణజాలాల మద్దతు సహాయపడుతుంది. కణజాలాల మరమ్మతుల్లో అంటే వాటి యొక్క ఏం చేస్తది? వాటి యొక్క రిపేర్‌లో ఇది సహాయపడడం జరుగుతుంది. ఓకే. మరి దీంట్లో ఎక్కడైనా ఈ యొక్క గోబుల్స్ అంటే కొవ్వు కణికల గురించి లేదా కొవ్వు కణాల గురించి డేటా ఉందా? లేదు. కాబట్టి దిస్ ఈస్ అవర్ ఆన్సర్. ఈ ఒక్క టిష్యూ అనేటటువంటి చాప్టర్ నాకు బాగా డిసప్పాయింట్ అయింది. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ డేటా అనేది వీళ్ళు రిమూవ్ చేసిర్రు. మేబీ ఫ్యూచర్‌లో వచ్చేటటువంటి ఎగ్జామ్స్‌లో ఈ పాయింట్స్ రాకపోవచ్చు గానీ, ఈ ఇయర్‌లో నెక్స్ట్ ఇయర్‌లో వచ్చేటటువంటి దాంట్లో మాత్రం ఇవి కనిపించే అవకాశం ఉంటది. మేబీ 10థ్ దాంట్లో ఇవన్నీ కూడా ఇంక్లూడ్ చేస్తే దట్ ఈస్ బెస్ట్ వన్. ఓకే. అండ్ దాంతో పాటు మన యొక్క యూట్యూబ్ ఛానెల్స్ అయినటువంటి శ్రీనివాస్ మెక్ అండ్ శ్రీనివాస్ మెక్ అకాడమీ ఛానెల్‌ని రెగ్యులర్‌గా ఫాలో అవుతుండండి. అండ్ దాంతో పాటు సబ్స్క్రైబ్ చేయకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఎపిథీలియల్ అంటే ఉపకళా కణజాలం ప్రధానంగా ఈ కింది వాటిలో పనిచేస్తుంది. ఎపిథీలియల్ ఓకేనా? ఇది కూడా లేటెస్ట్ ఎన్‌సీఈఆర్‌టీ సంబంధించినటువంటి డేటా. మనం మొత్తం కూడా క్వెషన్స్‌ని ఎన్‌సీఈఆర్‌టీతో లింకప్ చేసేస్తున్నాం. ఓకేనా? దానివల్ల మీకేమవుతుంది? మీరు చదివేటటువంటి కాన్సెప్ట్ పైన కమాండ్ వస్తది. ఎవ్రీ లైన్ కూడా మనకి ఇంపార్టెంట్ అనే విషయం తెలుస్తది. ఓకే. సో, ఇక్కడ చూడండి. ఎపిథీలియల్ అంటే ఉపకళా కణజాలానికి సంబంధించి కింది వాటిలో దేనికి పనిచేస్తుంది? సో, దిస్ స్ట్రక్చర్ ప్రివెంట్స్ ద ఎంట్రీ ఆఫ్ జెర్మ్స్. సో, ఇది మనకు ఈ యొక్క ఏంటిది? సూక్ష్మ క్రిములు లోపలికి రాకుండా ఇది సపోర్ట్ చేస్తది. అండ్ దాంతో పాటు ఇక్కడ చూడండి. సెక్రేషన్ అండ్ మూవ్‌మెంట్. సెక్రేషన్ అంటే ఏంటిది? స్రావం. అండ్ దాంతో పాటు ఇది ఏం చేస్తుంది? లోపలికి రాకుండా రక్షిస్తుంది కాబట్టి ఇది ఒక ప్రొటెక్షన్ లెక్క పనిచేస్తుంది కాబట్టి దిస్ ఇస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ క్వెషన్. వై ఆర్ xylem అండ్ ఫ్లోయమ్ కాల్డ్ కాంప్లెక్స్ పర్మనెంట్ టిష్యూస్? సో, వీటిని ఎందుకు సంక్లిష్ట శాశ్వత కణజాలాలు అంటారు? సో, ఇది కూడా మనం లేటెస్ట్ ఎన్‌సీఈఆర్‌టీ నుంచే తీసుకున్నాం. కాంప్లెక్స్ పర్మనెంట్ టిష్యూస్ అనేవి మనకు ఏం చేస్తాయండి? ఇవి రవాణాకు పనిచేయడం జరుగుతుంది. ఏం రవాణా చేస్తాయి? నీటిని మరియు మినరల్స్ అంటే ఆ యొక్క పోషకాలని ఏం చేస్తది? రవాణా చేయడం జరుగుతుంది. సో, ఈ యొక్క చేసేటటువంటి వాటిని మనం ఇక్కడ సంక్లిష్ట శాశ్వత కణజాలాలని పిలవడం జరుగుతుంది. వాటిలో ఒకటి కంటే ఎక్కువ రకాల కణాలుంటాయి. అండ్ దాంతో పాటు ఇవి నీరు లేదా ఖనిజాలు మరియు ఆహారాన్ని వాటిలన్నిటిని కూడా రవాణా చేయడం జరుగుతుంది. నీటిని, మినరల్స్‌ని జీలం చేస్తే ఆహారాన్నేమో ఫ్లోయిన్ చేయడం జరుగుతుంది. ఓకేనా? అండ్ ఈ రెండిటిని కూడా జీలం అండ్ ఫ్లోయమ్ ఈ రెండిటిని కూడా ఏమంటాం? కాంప్లెక్స్ పర్మనెంట్ టిష్యూస్ అనడం జరుగుతుంది. ఓకే. సో, ఆన్సర్ చెప్పండి. ఆప్షన్ మనకు ఐడియా ఉండాలి. ఆప్షన్ ఐడియా ఉంటే ఆన్సర్ చెప్పొచ్చు. ఏంటిది? ఇది రవాణా కోసం కలిసి పనిచేసే వివిధ రకాల కణాలను కలిగి ఉంటాయి. ఓకేనా? వివిధ రకాలైనటువంటి కణాలు కలిగి ఉంటాయి కాబట్టి ఇది మనకు కాంప్లెక్స్ డేటా కిందకొస్తది. ఒకటే ఉంటే అది సింపుల్. ఓకే. అండ్ ప్రెజెంట్ ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి ఒక టోటల్ డేటా మనం తెలుగులో 2026 అప్డేటెడ్ ఎన్‌సీఈఆర్‌టీ 9వ తరగతి సైన్స్ పాఠ్య పుస్తకము మనం ఆల్రెడీ రిలీజ్ చేయడం జరిగింది. శ్రీనివాస్ మీకు యాప్‌లో మీకైతే అందుబాటులో ఉంటుంది. యాప్‌లో లాగిన్ అయిపోయి గ్యాదర్ చేసుకోవచ్చు. ప్రింట్ ఆప్షన్ అయితే ఇవ్వదు. ఈ కింది వాటిలో ఏ చలనాలు లేదా ఏ కదలికలు అరేఖిత అంటే అన్‌స్ట్రెయిటెడ్ మరియు అనియంత్రిత నునుపు కండర కణజాలం ద్వారా నియంత్రించబడతాయి. ఓకేనా? సో, మనకిక్కడ అనియంత్రితమైనటువంటిది అంటే మన యొక్క కంట్రోల్ ఏముంటది ఆటోమేటిక్‌గా జరుగుతూనే ఉంటది. అంటే ఊపిరి తీసుకోవడం గాని,
అంటే మీరు రోజు ప్రతి క్షణం కూడా గుర్తుపెట్టుకుంటారా? ఊపిరి తీసుకోవాలి, తీసుకోవాలి అని. ఇట్స్ ఏ కంటిన్యూయస్ ప్రాసెస్. అండ్ దాంతో పాటు గుండె కొట్టుకోవాలి, కొట్టుకోవాలని మీరు అనుకుంటారా? జీర్ణాశయంలో ఆ యొక్క ఆహార ప్రక్రియ ఏదైతే ఉంటుందో అదంతా కూడా మనం చెప్తేనే ఆ యొక్క ద్రవాలు స్రవించడం జరుగుతుందా? లేదు గదా! ప్రతిదానికి కూడా ఒక ప్రాసెస్ అనేది ముందే ప్రీ డిటర్మైన్డ్‌గా ఉండడం జరుగుతుంది. వి జస్ట్ ఫాలో ద డేటా. చూడండి. ఇవి నునుపు కండరాలు, అరేఖితమైనటువంటి ఈ యొక్క నునుపు కండర కణజాలానికి సంబంధించినటువంటి లేటెస్ట్ ఎన్‌సీఈఆర్‌టీ దాంట్లో తీసుకుంటే ఇక్కడ చూడండి. విచ్ ఆర్ ఫౌండ్ ఇన్ ఆర్గాన్స్ లైక్ స్టమక్ అండ్ ఇంటెస్టైన్స్. దేర్ సెల్స్ ఆర్ స్పిండిల్ లైక్ షేప్డ్ అండ్ హ్యావ్ ఏ సింగిల్ న్యూక్లియస్ అండ్ ల్యాక్ ఆఫ్ స్ట్రెయిన్స్. ఓకే. అరేఖిత ఇగో అన్‌స్ట్రెయిటెడ్ అంటే ఎటువంటి రేఖీయాలు లేనటువంటిది. అండ్ దాంతో పాటు ఏక కేంద్రకానికి సంబంధించినటువంటిది. అండ్ ఇవి కంటిన్యూయస్ మూవ్‌మెంట్స్ లైక్ డైజెషన్. సో, అన్నవాహికలో ఆహారం యొక్క కదలికకు ఇది సహాయం చేయడం జరుగుతుంది. సో, ఎన్‌సీఈఆర్‌టీలో ఉన్నటువంటి ఒక చిన్న పాయింట్ ఇక్కడ క్వెషన్ లెక్క ఫ్రేమ్ చేసిండు. ఓకే. ఇక్కడ మీకు చూపిస్తుంది లేటెస్ట్ ఎన్‌సీఈఆర్‌టీయే. ఈ యొక్క క్వెషన్ పేపర్ వచ్చేసరికి కొత్తది లేదు. పాతదే ఉంది. కాకపోతే నేనేం చెప్తున్నా అంటే, కొత్తదాన్ని మీకు బాగా మైండ్‌లోకి ఎక్కించడానికే కొత్తదాన్ని ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేస్తున్నా. ఎందుకంటే, కొన్ని నెలల తర్వాత మళ్ళా మనం మొత్తం కొత్తదే ఉంటది. పాతదేం ఉండదు. కాబట్టే మనం రెండిటిని మిక్సప్ చేసుకుంటేనే కొత్తదాన్ని మీకు ఎక్కువ ఫీడింగ్ ఇస్తున్నానన్నమాట. దానివల్ల మీకు మైండ్‌లో ఈ కొత్తది బాగా ఎళ్ళిపోద్ది గదా! ఎగ్జామ్‌లో మీకు క్వెషన్ చూడంగానే ఆటోమేటిక్‌గా క్లిక్ అయిపోద్ది. అంటే కొత్తదాని, పాతదాని పెద్ద తేడా ఏం లేదు. కాకపోతే ఏందంటే ఎందుకని మచ్చా టర్మినాలజీ మీకు కొద్దిగా అలవాటైతే బావుంటదని అంతే. ఈ కింది వాటిలో ఏ అవయవం మరియు శరీర కదలికలో బాధ్యత వహించినటువంటి కణజాలం ఏంటి? ఓకేనా? సో, ఇది కొత్త దాంట్లో పెద్దగా లేదు. పాత దాంట్లో ఉంది ఇదంతా. సో, ఎముకలకు అతుక్కొని ఉండడం వల్ల అస్థి కండరాలని అనడం జరుగుతుంది. ఇవి శరీర కదలికలకు ఉపయోగపడతాయి. ఈ శరీర కదలికలకు ఉపయోగపడేటటువంటిది ఏంటిదండి? ఏ కండరాలు? అస్థి కండరాలు. ఓకే. లేదా వీటిని మనం అస్థిపంజర కండరాలు అనడం జరుగుతుంది. ఓకే. ఐడియా వచ్చింది గదా! సో, వి హావ్ టు ఫాలో బోత్ ద బట్ మాక్సిమం కొత్త దాని నుంచి మనం డేటాను కలెక్ట్ చేస్తాం. కొత్త దాంట్లో లేదు. ఎందుకంటే ఇది మార్చ్‌లో వచ్చినటువంటి క్వెషన్స్ కాబట్టి. ఏ లక్షణం పారెన్కైమా అంటే మృదు కణజాలానికి సంబంధించినటువంటి దాన్ని ఉత్తమంగా వివరిస్తుంది. మృదు కణజాలం కనుక తీసుకుంటే సన్నని గోడలుంటాయి. ఓకే. అండ్ దాంతో పాటు ఇంకేముంటది? సజీవ కణాలుంటాయి. మృదు కణజాలం అంటే మెత్తగా ఉంటది. సజీవమైనటువంటి ప్రాసెస్ అయితే ఉండడం జరుగుతుంది. చిన్న కణజాలాలుంటాయి. విభజన చెందగలిగేటటువంటి సన్నని కుడ్యాలు అంటే సన్నని గోడలు కలిగినటువంటి సజీవ కణాలు. దృఢమైన కణాలు గాదు. ఒకే పొరతో రక్షణ విధి కాదు. రక్షణ పాయింట్ ఒకలా కాదు. ద్వితీయ గోడలు కాదు. ఏక గోడలు అది కూడా సన్నగా ఉంటాయి కాబట్టి ఇది కూడా కాదు. కాబట్టి దిస్ ఈస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఈస్ అవర్ ఆన్సర్. చూజ్ ఏ టర్మ్ టు కంప్లీట్ ద అనాలజీ. క్లోరెంకైమా ఫోటోసింథసిస్ అయితే ఎరెంకైమా ఏమవుతుంది? సో, క్లోరెంకైమా అనేది కిరణజన్య సమయక్రియకు సంబంధించిందయితే, ఎరెంకైమా అనేది మనకు ఎరెంకైమా అంటే ఎయిర్ అండి. ఎయిర్ అంటే ఏంటిది? గాలి ఉండాలి. గాలి ఉండాలంటే మనకేమవుతది? అప్‌వర్డ్ ఫ్లోర్స్ అంటే ఉత్ప్లవన బలం అని అంటారు. ప్లవన శక్తి అని అంటారు. ఇయన్నీ కూడా మనకు బయాన్సీ కిందకి రావడం జరుగుతుంది. దట్ మీన్స్ ఈ విధంగా ఉంటుంది. ఓకే. ఎరెంకైమా. ఇది మనకు కమలం పూలుంటాయి గదా! వాటిలలో ఇది ఎట్లయితే పైకి తేలుంటదో అట్లా. వాయు కుహరాలు ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ చూజ్ ఏ టర్మ్ టు కంప్లీట్ ద అనాలజీ. కాలమ్నర్ ఎపిథీలియం, అబ్సార్ప్షన్, క్యూబాయిడల్ ఎపిథీలియం ఇది. సో, ఇది మనకు లేటెస్ట్ దాంట్లో లేదు. పాత దాంట్లోనే ఉంది ఇది. సో, ఇక్కడ ఏం చెప్పిండు? స్తంభాకార ఉపకళా కణజాలం అనేది శోషణకు సంబంధించిందంట. ఓకే. మరి ఘనాకార ఉపకళా కణజాలం ఎట్లా? ఘనాకార ఉపకళా కణజాలం అనేది మూత్రనాళాల్లో లాలాజల గ్రంథుల్లో పొరను ఏర్పరిచి యాంత్రిక ఆధారాన్ని ఇస్తది. పొరను ఏర్పరుస్తుంది. సో, ఎక్కడ పొర ఉంది? మనకు ఆప్షన్స్‌లో చూడండి. ఎక్కడ ఒక లైనింగ్, ఒక సన్నని లైనింగ్ అనేది మనకిక్కడ ఫార్మ్ అవుతుంది. ఓకేనా? ఈ యొక్క పొర అంటే ఆ యొక్క లైనింగ్ అనేది ఏర్పరచడం జరుగుతుంది. ఓకేనా? సో, ఆన్సర్ ఏంటిది? ఆప్షన్ ఏ ఈస్ అవర్ ఆన్సర్. మొత్తం ఇంతే. డైరెక్ట్ ఎన్‌సీఈఆర్‌టీ నుంచే పట్టుకొచ్చి ఆన్సర్ చెప్పడమే. మొక్కల్లో ఆహార రవాణాకు ఫ్లోయమ్ అంటే పోషక కణజాలంలో ఏ భాగం బాధ్యత వహిస్తుంది? ఓకేనా? ఎగ్జామ్‌లో ఫ్లోయమ్ అని ఇచ్చిండండి. మనకు యాక్చువల్‌గా పోషక కణజాలం అని రాసుకోవాలి గానీ ఎగ్జామ్‌లో ఫ్లోయమ్ అని ఇచ్చిండు. ఓకే. మనకిక్కడ ఫ్లోయమ్‌లోని ఏ భాగం అనేది ఆహార రవాణాకు బాధ్యత వహిస్తుంది. ఆహార రవాణాకు మనకిక్కడ బాధ్యత వహించేది గొట్టాలు. ఓకేనా? ఆ గొట్టాలేంటి? ఇక్కడ ఏమున్నాయి? పెద్ద పెద్ద గొట్టాలు. ఇగో చాలని నాళాలు. చాలని నాళాలు. ఈ యొక్క సీవ్ ట్యూబ్స్. ఈ ట్యూబ్స్ నుంచే మనకు ఆ యొక్క డేటా అనేది పాస్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఆప్షన్ ఏ ఈస్ అవర్ ఆన్సర్. మొక్కల్లో విభాజ్య కణజాలం అంటే మెరిస్టెమాటిక్ టిష్యూ ప్రధానంగా దీనిచే వర్గీకరించవి ఉండడం జరుగుతుంది. మొక్కల్లో విభాజ్య కణజాలం. ఓకేనా? విభాజ్య కణజాలం దీని ద్వారా ఏముంటది? మనకి యొక్క మెరిస్టెమాటిక్ టిష్యూస్ ఆర్ స్మాల్, హావ్ థిన్ సెల్ వాల్స్. ఓకేనా? ఎట్లుంటదండి? ఇవి మనకు ఎట్లుంటాయి? చిన్నగా
అండ్ దాంతో పాటు సన్నని కణ గోడలతో ఉండడం జరుగుతుంది. ఓకేనా? పెద్ద కణజాలం ఉంటది. అండ్ దాంతో పాటు సైటోప్లాజమ్ ఇవన్నీ మనకి ఇక్కడ డేటా ఇవ్వడం జరుగుతుంది. పలుచని కుటీలతో చిన్న చురుకైనటువంటి విభజిత కణాలు. ఓకే. పెద్ద రెక్టికలనడా, వాక్యులే అనడా లేదు. ఇక్కడ లేక వాక్యులేస్ అన్నాడు నిజానికి. అంటే ఈ యొక్క విభాజ్య కణజాలానికి రెక్టికలు ఉండవు. ఎందుకంటే అవి నిరంతరం విభజన చెందుతూనే ఉంటాయి. రెక్టిక అంటే కణంలోనే పెద్ద ప్లేస్. సో ఎప్పుడైనా సరే మనం ఒక బిల్డింగ్ నుంచి ఇంకొక బిల్డింగ్‌కి మనం కన్‌స్ట్రక్షన్ చేస్తున్నాం అనుకోండి. ఇది ఖాళీగా ఉంటేనే వర్క్ ఈజీగా అయిద్ది. అట్లా కాకుండా ఇప్పుడు ఈడ స్లాబ్ ఎయ్యంగానే గోడలు పెట్టకుండానే ఎంబటే నువ్వు ఇక్కడ సామాన్లు మొత్తం నింపినావనుకో, ఈడ గోడలు ఎప్పుడు కట్టాలి? దాంతో పాటు వైరింగ్ ఎప్పుడు చేయాలి? దాంతో పాటు ప్లంబింగ్ పని ఎప్పుడు చేయాలి? దాంతో పాటు టైల్స్ ఇవన్నీ ఎట్లయితాయి? సో ఇది కూడా అంతే. సో కణంలో ఒక పెద్ద భాగమే ఈ యొక్క రెక్టిక. ఈ రెక్టికని బీగా అక్కడ పక్కన పడేస్తే ఆటోమేటిక్‌గా మిగిలినంత కూడా ప్రాసెస్ ఫాస్ట్‌గా అయితది. కాబట్టి రెక్టికలు ఉండవు. ఓకే. అండ్ దాంతో నిల్వ కణాలు కాదు. విభాజ్య కణజాలం అంటే ఆటోమేటిక్‌గా విభజన చెందుతూనే ఉంటది. మందపాటి కుడ్యాలు కావండి. ఇది పల్చని కుడ్యాలు ఉంటాయి కాబట్టి తొందరగా విభజన చెందగలుగుతాయి. కాబట్టి ఇది కూడా కాదు. శరీరంలోని వివిధ భాగాలను బంధించి వాటికి ఆధారాన్ని అందించడానికి సందాయ కణజాలానికి ఏ గుణం అవసరం అవుతుంది? సో ఇక సందాయ కణజాలానికి సంబంధించినటువంటి డేటా కనుక తీసుకుంటే అక్కడ మనకి ఏమన్నాడు కీ పాయింట్ ఆధారాన్ని అందించాలి. ఓకేనా? ఏమన్నాడు ఆధారాన్ని అందించాలి. ఓకే. సో ఇది ఎట్లుంటది ఎముక కణాలనే మనకి ఒక సంయోజక కణజాలం. దీన్ని సందాయక అని ఇచ్చిండు ఎగ్జామ్‌లో. కాకపోతే సంయోజక కణజాలం గనక తీసుకుంటే మనకి ఇది దృఢమైనటువంటి మాతృకలతో ఇమిడి ఉండడం జరుగుతుంది. ఇది కాల్షియం ఫాస్ఫేట్ లవణాలతో ఇది మనకు నిర్మితమై ఉంటుంది. అంటే ఎట్లుంటది? దృఢమైనటువంటి మాతృక అనేది ఉండడం జరుగుతుంది. కణాంతాలు దేనికుంటాయి? నాడీ కణజాలంలో, నాడీ కణంలో ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు ఆధారాన్ని ఇచ్చేది, సపోర్ట్ ఇచ్చేది నాడీ కణాలు కాదు. డేటా పంపిస్తది. సిలియా కూడా కాదు. ప్రోటీన్‌లు కాదు. సో ఇదే మన యొక్క ఆన్సర్. ఆప్షన్ సి ఈస్ అవర్ ఆన్సర్. మొక్కల్లో ఏ కణజాలం ప్రధానంగా పరిపక్వ అవయవాల్లో నిల్వ మరియు ప్రాథమిక జీవక్రియ విధులకు బాధ్యత వహిస్తుంది? ఏమన్నాడు? నిల్వకి, ప్రాథమిక జీవక్రియలకి. ఓకే. సో నిల్వ చేయాలి. సో నిల్వ చేయాలి అని అంటే మనకక్కడ స్టోరేజ్ కెపాసిటీ ఉండాలి. అండ్ దాంతో పాటు మనకది ప్రాథమిక జీవక్రియలు చేసేటటువంటి ఏంటిదండి? పారెన్కైమా. పారెన్కైమా ఏం చేస్తది? సో అత్యంత ముఖ్యమైనటువంటిది స్టోరేజ్. సో ఇక్కడ చూడండి మెయిన్‌లీ స్టోర్స్ ఫుడ్. ఓకే. కాబట్టి ఇది ఓకే. అండ్ నెక్స్ట్ ప్రాథమిక జీవక్రియ. అసలు మొక్క బతకాలంటే ప్రాథమికమైనటువంటి పనే ఫోటోసింథసిస్ అంటే కిరణజన్య సమయక్రియ ఇది చేస్తది. ఓకే. ఇట్ ఆల్సో పర్ఫార్మ్ ఏంటిది? ఫోటోసింథసిస్. కాబట్టి మృదు కణజాలాన్ని మనం ఎంచుకున్నాం. జై హో మృదు కణజాలం. ఓకే. కొన్ని మొక్కల్లో ఒక విభాజ్య కణజాలం పత్రాల అడుగు భాగంలో లేదా కణుపులకు సమీపంలో కనిపిస్తుంది. ఇది పరిణితి చెందినటువంటి కణజాలం యొక్క ప్రాంతాలను వేరు చేస్తుంది. ఇదే కణజాలం. కణుపులకు దగ్గరగా ఉండేటటువంటిది ఆల్రెడీ మనం పార్ట్ 9లోనే డీటెయిల్‌గా డిస్కస్ చేసుకున్నాం. కణుపులకు దగ్గరగా ఉండేటటువంటిది మధ్యస్థ కణజాలం విభాజ్యం. ఓకే. మధ్యస్థ విభాజ్య కణజాలం అంటే ఇంటర్ క్యాలరీ. ఇగో ఇక్కడ ఉంటది. కణుపులకు దగ్గరగా ఉంటుంది. ఏ నిర్మాణాత్మక లక్షణం ఉపకళా కణజాలం రక్షణ పొరగా పనిచేసేదిగా అనుమతిస్తుంది? ఉపకళా కణజాలం అనేది రక్షణ పొరగా పనిచేసేటట్టు మనకి ఇక్కడ ఏది చేస్తుంది అంటే మధ్యస్థ విభాజ్య కణజాలం. ఇక్కడ చూడండి ఎపిథీలియల్ టిష్యూస్ ఫార్మ్స్ ఎన్ ఔటర్ కవరింగ్ ఆఫ్ ద బాడీ స్కిన్. ఏంటిది ఇది? ఒక ఎపిథీలియల్ టిష్యూస్. సో దీంట్లో మనకు ఉండేటటువంటిది దట్ ఈస్ చెప్పాలండి. ఏంటిది? ఇది కణాలు అతి తక్కువ అంతర కణాలతో చాలా దగ్గరగా అమర్చబడి ఉండడం జరుగుతుంది. ఓకే. ఎపిథీలియల్ టిష్యూస్ అనేవి. ఇక అది కూడా ఇక్కడ చూడండి. ఎ క్లోజ్‌లీ ప్యాక్డ్ సెల్స్ విత్ ఎ లిటిల్ స్పేస్ బిట్వీన్ దెమ్. మీరు గమనిస్తారేమోనని నేను ఆపిన. మరి గమనించున్నోళ్ళైతే ఓకే. గమనించలేదంటే మనం ఏం చేయలేం. మనలో ఏందంటే ఇట్లా హైలైట్ చేసినవి ఫస్ట్ చూస్తాం. మిగిలినదంతా పట్టించుకోం. ఓకేనా? ఇది ఇంపార్టెంట్ కాకుండా ఇది ఎందుకు యాడ్ చేస్తా? ఇగో ఈడి దాకా కట్ చేస్తా కదా! ఇది ఎందుకు ఉంచుతా? ఓకే. మొక్కల్లో సంక్లిష్ట శాశ్వత కణజాలాలు ప్రధానంగా నిర్వహించేటటువంటి విధి ఏమిటి? సంక్లిష్ట శాశ్వత కణజాలాలు మొక్కల్లో రెండే అండి. ఒకటి జీలం, ఇంకోటి ఫ్లోయం. అంటే దారు మరియు పోషకం. దారువేమో నీటిని తీసుకెళ్తే పోషకమేమో ఆహార రవాణా చేస్తది. కాబట్టి ఈ 2. సో ఈ 2 ఉండాలండి. ఈ 2 ఉంటేనే మనకు రవాణా ప్రక్రియ బాగా అయితది. అంటే ఈ 2 పోస్ట్ మ్యాన్‌లన్నమాట. ఇది నీటి పోస్ట్ మ్యాన్, ఇదేమో ఆహారం పోస్ట్ మ్యాన్ లెక్క. ఓకే. ట్రాన్స్‌ఫర్ చేస్తా ఉంటది డేటాని ఇక్కడి నుంచి అక్కడికి. అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు చాలా ఫాస్ట్‌గా చేస్తుంది. చూజ్ ఎ టర్మ్ టు కంప్లీట్ ద అనాలజీ. ఓకే. సో జీలం, పారెన్కైమా ఫుడ్ స్టోరేజ్ అయితే జీలం ఫైబర్స్ ఏం చేస్తాయి? సో జీలం ఏంటిదది? పారెన్కైమా ఫుడ్ స్టోరేజ్. ఓకే. ఫైబర్స్ ఏం చేస్తాయి? ఇక తంతువులు ఏం చేస్తాయి? ఇది ఆల్రెడీ మనం
డీటెయిల్డ్‌గా డిస్కస్ చేసుకున్నాము. ఇది సపోర్టింగ్ చేయడం జరుగుతుంది. సపోర్టివ్ ఫంక్షన్ అంటే సహాయక్రియ చేయడం జరుగుతుంది. కింద పేర్కొన్నటువంటి అన్ని విధులు అంటే జీలం అంటే దారువు కణజాలం యొక్క వివిధ కాంపోనెంట్‌ల ద్వారా నిర్వహించబడతాయి. ఒక్కటి తప్ప అది ఏంటిది? దారువు కణజాలం ఫస్ట్ మనకు తెలిసినటువంటిది ఏంటిది? నీటిని మరియు మినరల్స్ అంటే ఖనిజాలని రవాణా చేస్తది. కాబట్టి ఇది ఓకే. ఇక్కడ చూడండి నీటిని మరియు ఖనిజ లవణాలు నిట నిలువుగా రవాణా చేయడానికి ఉపయోగపడుతుంది. ఓకే. అండ్ నెక్స్ట్ ఆహారాన్ని నిల్వ చేయడం. ఆహారాన్ని ఇక్కడ ఏమనిచ్చిందా? ఇగో దారు మృదు కణజాలం ఆహారాన్ని నిల్వ చేస్తుంది. అంటే దారు దాంట్లే కదా మృదు కణజాలం ఉంది. కాబట్టి దారు మృదు కణజాలం అనేది ఆహారాన్ని నిల్వ చేస్తుంది. అంటే ఇది కూడా ఓకే. అండ్ నెక్స్ట్ మనకి ఇంకేం చెప్పిండు? యాంత్రిక మద్దతు ఇస్తుంది. సో, యాంత్రిక మద్దతు అంటే ఇక్కడ చూడండి దారు కణాలుంటాయి. ఈ దారునాళాలు దళసరి కణ కవచం కలిగి ఉండి, ఇవి ఈ యొక్క సపోర్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సపోర్ట్ పాయింట్ ఇందులో లేదు. కాకపోతే ఏందంటే, ఈ యొక్క దళసరి కణ కవచం ఇచ్చేది మనకు ఆ యొక్క సపోర్ట్ ఇస్తది. ఓకే. ఎందుకంటే దారు అనేది మృత కణజాలంతో నిర్మితమై ఉంటదండి. ఓకేనా? దానివల్ల అది సపోర్ట్ ఇస్తది. పత్రాల నుంచి ఆహారాన్ని రవాణా చేసేటటువంటి పని మనకు పోషక కణజాలం చేస్తది. కాబట్టి దిట్ ఈస్ అవర్ ఆన్సర్. ఏంటిదండి? డి ఈస్ అవర్ ఆన్సర్. ఏ వివరణ పరిపక్వం చెందినటువంటి కాండం యొక్క అంటే యొక్క దవ్వలోని పారెంకైమ అంటే మృదు కణజాలం కణాలను సరిగ్గా వర్గీకరిస్తుంది. ఏంటిదండి? మనకిక్కడ మృదు కణజాలానికి సంబంధించినటువంటి డేటా గనక తీసుకుంటే, ఈ యొక్క కణజాలంలో కణాలు వదులుగా అమర్చబడి పెద్ద పెద్ద కణాంతరావకాశాలను కలిగి ఉంటాయి. ఏముంటాయండి? పెద్ద పెద్ద కణాంతరావకాశాలు కలిగి ఉంటాయి. అదే మ్యాటర్ మనకెక్కడ ఉంది ఇందులో? అంటే సేమ్ ఎగ్జాక్ట్ ఇవ్వడు. కొద్దిగా అటు ఇటు తిప్పిస్తాడు. ఇంకో పెద్ద పెద్దగా వదులుగా ఏర్పాటు చేసినటువంటి జీవకణాలు. ఇక్కడ మందపాటి కవచాలుంటాయా? ఇక్కడ పలుచని కణ కవచాలు. ఇక్కడ మందపాటి అన్నాడు. కాబట్టి ఇది కాదు. ఇది మనకు రక్షణ స్తూపాన్ని ఇస్తదా? రక్షణకు సంబంధించినటువంటి డెడికేటెడ్ పాయింట్ అయితే ఏమి ఇవ్వలేదు. మృదు కణజాలం. ఇది మద్దతు మరియు ప్రసరణలో గట్టిగా ప్యాక్ చేయబడినటువంటి నిర్జీవ కణాలు. ఇక్కడ నిర్జీవ అన్నాడు. ఇక్కడనేమో సజీవ కణాలు అన్నాడు. కాబట్టి ఇది కూడా కాదు. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ ఏ ఈస్ అవర్ ఆన్సర్. మీరు టెక్స్ట్ బుక్‌లో ఉన్న యాజ్ ఇట్ ఈజ్ సెంటెన్స్ రాదండి. దాన్ని అటు ఇటు తిప్పి కొద్దిగా మార్పిడి చేస్తాడు. మార్పిడి చేసి మనకిస్తాడు. అంటే నాకిక్కడ ఉన్నటువంటి సేమ్ వర్డ్ ఇక్కడ ఉండాలని లేదు. కానీ వి హావ్ టు టేక్ ద కోర్ కంటెంట్. అంటే ఏదైతే ప్రధానమైనటువంటి సమాచారం ఉంటుందో దాన్ని మనం ఆధారంగా చేసుకొని ఆన్సర్స్ చేయాలి. ఓకే. ఈ కింది వాటిలో సంధాయ కణజాలం యొక్క ప్రాథమిక పనితీరును ఏది ఉత్తమంగా వివరిస్తుంది? ఓకేనా? సంధాయ కణజాలం అంటే కనెక్టివ్ టిష్యూస్ ఏం చేస్తాయి? జీర్ణమైనయి, సడలింపు బలము, ఫ్రేమ్ వర్క్, కమ్యూనికేషన్. కమ్యూనికేషన్ అయితే నాడి. నాడి కాబట్టి ఇది కాదు. అది చెప్పాలి. ఒకటి లేపేసినాం మనం ముందే. పోషకాలను గ్రహించేటటువంటిది. జీర్ణమైనటువంటి పోషకాలను గ్రహించేటటువంటి ఎపిథీలియంది కాదు. సంకోచం, సడలింపు అంటే మనకి ఆ యొక్క హార్ట్ దాంట్లో పనిచేసేది ఇది కాదు. కనెక్టివ్ టిష్యూస్ దాంట్లో ఇది చూడండి. ఇది అస్థిపంజరాన్ని ఏర్పరిచి శరీరానికి ఆధారాన్ని ఇస్తది. కండర కణజాలానికి ముఖ్యమైనటువంటి శరీర భాగాలకు కూడా ఆధారాన్ని ఇస్తది. ఏంటిది? సంయోజ కణజాలానికి సంబంధించింది. ఇది మద్దతిస్తది. స్ట్రక్చరల్ ఫ్రేమ్‌వర్క్ అంటే నిర్మాణాత్మక చట్టం అంటే ఎముకల గూడు లాంటి నిర్మాణాన్ని ఇదైతే అందించడం జరుగుతుంది. ఎందుకంటే ఎముకలు కదా అదంతా. ఎముక అనేది కూడా దానికి సంబంధించింది. మొక్కల్లో గురుత్వాకర్షణకు వ్యతిరేకంగా నీరు పైకి కదలడానికి ప్రధానంగా ఏ నిర్మాణ లక్షణం సహాయపడుతుంది? ఏంటిదండి? దారు కణాలు. ఓకే. అయితే నీరు పైకెళ్ళడానికి దారు కణాలు. మరి దారులో పనిచేసేటటువంటి ఏంటి అంటే మనకు లిగ్నిఫైడ్‌గా ఉండేటటువంటి ఈ యొక్క దారు నాళాలు. ఓకేనా? దారులో మనకి ఈ యొక్క స్ట్రక్చర్. జల్లడానికి కాదు. ఇది కాదు. విభాజ్య కణజాలాలు కాదు. స్పాంజి మెస్పిల్స్ కాదు. ఇదే ఆన్సర్. ఆప్షన్ ఏ ఈస్ అవర్ ఆన్సర్. మొక్కల్లో నీటి రవాణా దేని ద్వారా జరుగుతుంది? దేని ద్వారా అండి? దారు ద్వారా జరుగుతుంది. చూసిర్రు కదా ఎన్ని సార్లు ఎగ్జామ్‌లో వచ్చిందో. ఓకేనా? సో దట్స్ వై యూ హావ్ టు ఫాలో ద ఈచ్ అండ్ ఎవ్రీ క్వెషన్ ఆఫ్ ద జనరల్ సైన్స్. అండ్ నెక్స్ట్ ఇది చూడండి. ఇక్కడ ఉపకళా కణజాలం యాక్చువల్ లేటెస్ట్ ఎన్‌సీఈఆర్‌టీలో మనకి డీటెయిల్‌గా లేదు. క్యుబాయిడల్, కాలమ్నర్, స్క్వామోస్ అట్లా లేదు. జస్ట్ ఏబీసీడీఈ అనే 5 నంబర్‌లు ఇచ్చి పడేసిండు. అందుకే నాకు నచ్చలే. లేటెస్ట్ ఎన్‌సీఈఆర్‌టీలో ఈ పాయింట్ లేకపోవడం. ఓకే. సో ఇక్కడ అడిగింది క్యుబాయిడల్. ఓకేనా? క్యుబాయిడల్ అంటే ఘనాకార. ఈ యొక్క ఘనాకార ఉపకళా కణజాలం మూత్రనాళాల్లో, లాలాజల గ్రంథుల నాళాల్లో ఉంటుంది. ఇక్కడ మూత్రపిండాలలో ఉండేటటువంటిది క్యుబాయిడల్. ఏంటిదండి? క్యుబాయిడల్. ఓకే. సో ఫస్ట్ సి అంటే ఇదే ఆన్సర్ అయిపోయింది. అండ్ దాంతో పాటు మిగిలినవి కూడా చూద్దాం. కాలమ్నర్. ఓకేనా? కాలమ్నర్. కాలమ్నర్ గనక తీసుకున్నట్లయితే ఇక్కడ స్తంభాకారం అని అనడం జరుగుతుంది. ఇది శ్వాసనాళంలో ఉంటది. అండ్ దాంతో పాటు పేగు లోపలి పొర వంటి శోషణ మరియు స్రావ క్రియలు జరిగే చోట పొడవాటి ఉపకళా కణాలు ఉంటాయి. వీటిని మనం ఏంటంటే స్తంభాకార ఉపకళా కణజాలం అని అంటాం. అంటే కాలమ్నర్ వచ్చేసరికి పేగు లోపలి పొరల్లో ఉంటుంది.
అండ్ నెక్స్ట్ స్వామోస్ కనుక తీసుకుంటే ఇగో స్వామ లేదా శలకల అంటే పొలుసులతో కూడినటువంటి చర్మం అని అర్థం. ఇది ఎట్లా ఉంటుంది? పల్సగా ఉంటుంది. అంటే స్వామోస్ అనేది చర్మానికి సంబంధించి. ఓకే, మూడిటి గురించి క్లారిటీ వచ్చేసింది కదా. లెట్స్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఈ కింది వాటిలో కండరాల కణజాలం లక్షణం కానిది ఏంటి? కండర కణజాలం లక్షణం కానిది ఏంటి? స్వచ్ఛంద కండరాలు, దాంతో పాటు అనియంత్రితమైనటువంటి కండరాలు 2 ఉంటాయి మనకు. సో మజిల్ టిష్యూస్ దాంట్లో హృదయ కండరాలు, స్వచ్ఛంద కండరాలు. కండర కణజాలం కండరాల యొక్క ఫైబర్లతో అంటే తంతువులతో ఏర్పడి ఉంటుంది. అవయవాలోని కండరాలు స్వచ్ఛంద కండరాలు నష్టపంజర కండరాలు అని కూడా అంటారు. సో వాలంటరీ, ఇన్వాలంటరీ 2 ఉంటాయండి. సో ఇన్వాలంటరీ దాంట్లో తీసుకుంటే అంటే మనకు స్వచ్ఛందం కానటువంటి బీటింగ్ ఆఫ్ ద హార్ట్ అంటే గుండె కొట్టుకోవడం అంటే హృదయ కండరాలు అనేది స్వచ్ఛంద కండరాలు కావు. అనియంత్రితమైనటువంటి కండరాలు అంటే స్వచ్ఛంద కండరాలు అంటే ఇప్పుడు నా చేయి కదిలించిన అది స్వచ్ఛందం అంటే నా ఇష్టం ఉంటే కదిలిస్తే లేకపోతే లేదు. నేను మాట్లాడుతున్నా, నా గొంతు ఏం చేస్తుంది? సౌండ్ చేస్తుంది. నచ్చితే మాట్లాడుతుంది, లేకపోతే లేదు. ఓకేనా? సో ఇదంతా కూడా మన కంట్రోల్‌లో ఉండేది. శ్వాస తీసుకోవడము అండ్ తర్వాత శరీరంలో రక్త ప్రసరణ జరుగుతూ ఉంటుంది. మనం అనంగానే ఆగిపోద్దా? ఇక పరిగెత్తు అనంగానే పరిగెత్తుతా? ఏం చేయదు. ఓకేనా? దాని ప్రాసెస్ అది చేస్తూనే ఉంటది. సో ఇది కూడా అంతే. హృదయం కూడా నువ్వు ఆగు అనంగానే ఆగిపోదు. అట్లా ఆగిపోయేటటువంటి అసలు ఎవ్వడు కూడా పైకి రానే రాడు. చిన్నప్పుడే అయ్యేటటువంటి చిన్న చిన్న గొడవలకి ఆగిపో అని అంటాం ఎమ్మటే. కాబట్టి ఇది కాదు. సో మనకి ఇక్కడ లక్షణం కానిది ఇదే. స్వచ్ఛంద కండరాలను అస్థిపంజర కండరాలు అని కూడా అంటారు. యెస్, ఇవి నియంత్రితంగా ఉండడం జరుగుతుంది. అండ్ ఇవి ఫైబర్ అంటే ఒక కండరాల తంతువులతో ఏర్పడి ఉంటాయి. అండ్ అవయవాల్లో ఉండేటటువంటి కండరాలు స్వచ్ఛంద కండరాలు మేజర్ పాయింట్ అప్పుడు తీసుకుంటాయి ఇక్కడ. ఓకే, ఈ కింద వాటిలో సమయోజ కణజాలానికి అంటే కనెక్టివ్ టిష్యూకి ఉదాహరణ కానిది ఏంటి? కనెక్టివ్ టిష్యూస్ అంటే ఏంటిది? సమయోజ కణజాలంలో ఎముక, రక్తం ఈ 2 కూడా సమయోజ కణజాలము. అండ్ దాంతో పాటు మృదులాస్థి అనేది ఎముకకు సంబంధించిన దాంట్లో ఎక్స్టెన్షన్ కాబట్టి ఇది కూడా ఓకే. మరి చర్మము ఉపకళా కణజాలము ఏంటిదండి? ఉపకళా కణజాలము కాబట్టి వాట్ ఇస్ అన్ ఆన్సర్ ఆప్షన్? చెప్పాలి, ఫాస్ట్‌గా చెప్పాలి. చెప్పిన తర్వాత కూడా మళ్ళీ ఏం చేస్తారు? డి ఈజ్ అవర్ ఆన్సర్. ఈ కింద వాటిలో దేనికి ఉపకళా కణజాలం ఉండదు? ఏంటిదండి? రక్తం కదా. ఎందుకు ఇది చెప్పాలి. ఏంటిదది? కనెక్టివ్ టిష్యూ. ఎంబడే మీ మైండ్‌లో రావాలి. రక్తం అనంగానే చూడగానే మనకేం రావాలి? కనెక్ట్ చేస్తది. శరీరంలో ఉన్నటువంటి అన్ని భాగాలను కనెక్ట్ చేస్తది కాబట్టి అది అనుకోవాలి. ఎముక తీసుకుంటే ఎముక కాళ్ళ వేళ్ళ నుంచి తల వరకు అన్నిటిని కూడా కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోద్ది కాబట్టి ఎముకలు కనెక్టివ్ అనుకోవాలి. ఓకే, చర్మము, ఊపిరితిత్తులు అండ్ మూత్రపిండ నాళాలు ఇవన్నిట్లో కూడా అయి ఉంటాయి. ఏంటి? ఉపకళా కణజాలాలు. సో రక్తంలో మళ్ళీ ప్లాస్మా ఉంటది. రక్తం దీంట్లో మళ్ళీ తెల్ల రక్త కణాలు, ఎర్ర రక్త కణాలు ఇవన్నీ కూడా మనకు రక్త ఫలికలు ఇవన్నీ కూడా ఉంటాయి. ఓకే, ఇక్కడితోటి ఈ యొక్క క్లాస్ ఫినిష్ చేద్దాం. నెక్స్ట్ వీడియోలో మనం క్వశ్చన్ నెంబర్ 31 కాంచి స్టార్ట్ చేద్దాం. ఓకే, ఓకేనా? సో ఇక్కడితోటి యొక్క వీడియోని ఫినిష్ చేద్దాం. నెక్స్ట్ వీడియోలో మనం దీని యొక్క కంటిన్యూషన్ భాగంగా రిమైనింగ్ డేటా అనేది డిస్కస్ చేద్దాం. అండ్ దాంతో పాటు ప్రతి ఒక్కరు కూడా మన యొక్క శ్రీనివాస్ మేక్ యాప్ ద్వారా ప్రొవైడ్ చేస్తున్నటువంటి రైల్వే ఎన్టీపీసీ అండ్ గ్రూప్ డి ఫౌండేషన్ కోర్సులో జాయిన్ అవ్వండి. సో దీంట్లో మీకు ఎన్టీపీసీ సంబంధించినటువంటి డేటాతో పాటు గ్రూప్ డి అప్డేటెడ్ డేటా మొత్తం కూడా మీకు ఇక్కడ ఇంక్లూడ్ అయ్యి రావడం జరుగుతుంది. అండ్ దాంతో పాటు లేటెస్ట్ ఎన్సీఆర్టీ డేటాతో పాటు మరి ఇంకెన్నో ఇంపార్టెంట్ అయినటువంటి అప్డేటెడ్ కంటెంట్ అనేది మీకు ఇక్కడ యాజ్ పర్ ద లేటెస్ట్ సిలబస్ ప్రకారంగా అందుబాటులో రావడం జరుగుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కోర్సులో జాయిన్ అవ్వండి. అండ్ దాంతో పాటు మన యొక్క ఛానల్స్ అయినటువంటి శ్రీనివాస్ మేక్ ఛానల్ని, శ్రీనివాస్ మేక్ అకాడమీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్ గా ఫాలో అవుతున్నట్లయితే మీకు అప్డేట్స్ అనేవి మినిట్ టు మినిట్ అయితే రావడం జరుగుతుంది. వీడియో డిస్క్రిప్షన్ లో మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ దాంతోపాటు మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అనేది అందుబాటులో ఉంది. ప్రతి ఒక్కరు కూడా వాటిలో జాయిన్ అవ్వండి. ఆల్ ది వెరీ బెస్ట్ ఆల్ ద క్యాండిడేట్స్ అండ్ థ్యాంక్ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్.